మనం రెస్టారెంట్ స్టైల్ వెజ్ దమ్ బిర్యానీ ఎట్లా చేసుకోవాలో చూద్దాము. ప్రాసెస్ చాలా సిమిలర్ ఉంటది చికెన్ బిర్యానీ లాగానే. సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మీ దగ్గర ఉన్న వెజ్జెస్ తీసుకొని దాంట్లో కొంచెం కర్డ్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అంతే అవి వేసేసి కలుపుకొని ఒక 30 minutes మ్యారినేషన్ లో ఉంచండి. దానికి ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసేసుకొని ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో ఆనియన్స్ ని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాక అదే ఆయిల్ లో కొంచెం సాజీరా, లవంగాలు, యాలకులు అండ్ దాల్చిన చెక్క అండ్ మనం మ్యారినేట్ చేసుకున్న వెజ్జెస్ ని వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసేసుకోండి. ఆయిల్ పైకి తేలిపోయినాక అందులో వాటర్ పోసుకోండి. వెజ్జెస్ మునిగేదాకా వాటర్ పోసుకొని వాటర్ అంతా ఇంకిపోయి థిక్ గ్రేవీ లాగా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి. ఈ గ్రేవీ ఉడుకుతున్నప్పుడే పక్కనే మనం ప్యారలల్ గా బిర్యానీ రైస్ ని ప్రిపేర్ చేసుకోవాలి. 70% కుక్ అయిన రైస్ ని వాటర్ ని ఫిల్టర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. రైస్ అండ్ గ్రేవీ ప్రిపేర్ అయిపోయాక బిర్యానీ హండీలో 2 లేయరింగ్స్ ఆఫ్ రైస్, గ్రేవీ అండ్ పైన కొంచెం ఘీ, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. దీన్ని దమ్ పెట్టేసుకొని 10 minutes హై ఫ్లేమ్ లో, 15 minutes మీడియం అండ్ 20 minutes లో ఫ్లేమ్ లో ఉంచుకుంటే బిర్యానీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్పార్క్ల్ అండ్ స్పైసీ.